హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్ అందరూ అయితే ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఫుల్గా వీడియో చూడడం వల్ల మీకు ఏ డౌట్స్ వచ్చేసి ఎంటిటీ డేటా ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి అయితే అడుగుతున్నారు. ఇది లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై, కోయంబత్తూర్ అయితే అడుగుతున్నారు. 1 ఓపెనింగ్ అన్నారు కానీ పట్టించుకోకండి అది. కానీ ఖచ్చితంగా ఈ 2 లొకేషన్స్లో అయితే వేకెన్సీస్ అయితే జరుగుతున్నాయండి. స్కిల్స్ అయితే వచ్చి సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు కాబట్టి ఎనాటమీ అండ్ ఫిజియాలజీ సిస్టమ్స్ చదువుకోండి అండ్ డిసీజెస్ అండ్ సిపిసి వాళ్ళని ఏమంటే మాడిఫైర్స్ అవి అయితే కొంచెం ఎక్కువ అడుగుతారు. అండ్ మెడికల్ టెక్నాలజీస్ మీద జాబ్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి ఏమేమి అడుగుతున్నారో. ఇదైతే వచ్చేసి లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉండాలి అండ్ అలానే సర్టిఫికేషన్ చేసిన వాళ్ళైతే ఉండాలన్నమాట. అండ్ ఇదైతే వచ్చేసి ఏం లేదండి, అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటని ఇచ్చేసారు డెఫినేషన్స్. అండ్ మీకు తెలిసిందే. అండ్ అలానే మెడికల్ కోడింగ్ అలౌస్ ఫర్ ద యూనిఫామ్ డాక్యుమెంటేషన్ బిట్వీన్ మెడికల్ ఫెసిలిటీస్. ద మెయిన్ టాస్క్ ఆఫ్ ద మెడికల్ కోడర్ ఇస్ టు రివ్యూ ద క్లినికల్ స్టేట్మెంట్స్ అండ్ అసైన్ ద స్టాండర్డ్ కోడ్స్ని అయితే ఖచ్చితంగా చేయాలి. ఎర్రర్ లేకుండా చేయడం అయితే ట్రై అయితే చేయండి. అండ్ ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నారండి. ఇఫ్ ఇన్ కేస్ కనుక ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ట్రై చేయాలంటే 3 అడుగుతున్నారండి ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్కి కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇది షిఫ్ట్ అనేది వచ్చేసి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అయితే ఉంటుంది. వర్క్ షెడ్యూల్ షిఫ్ట్ ఫామ్స్లో అయితే మీరు వర్క్ చేయగలిగేది అయితే ఉండాలని అడుగుతున్నారు. మండే టు ఫ్రైడే 7:30 AM to 5:30 PM అనమాట. షిఫ్ట్ టైమింగ్స్ అయితే వచ్చేసి మండే నుంచి ఫ్రైడే వరకు అయితే ఉన్నాయి. 7:30 to ఈవినింగ్ 5:30 అనమాట వర్క్ అయితే వచ్చేసి. అండ్ అలానే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది 2 days అనమాట. అండ్ షిఫ్ట్ అయితే వచ్చేసి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఆల్రెడీ చూసేసాం. అండ్ ఫ్లెక్సిబిలిటీ టు అకామిడేట్ ద ఓవర్ టైమ్ అండ్ వర్క్ ఆన్ వీకెండ్స్. సో 2 days అయితే వీక్ ఆఫ్ ఉంటుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వర్క్ చేయాలనుకుంటే వర్క్ అయితే మనం చేయగలగాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు అండ్ అలానే రిటర్న్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ ఇంగ్లీష్ అయితే ఇదైతే వచ్చేసి ఓవరాల్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. మనం మాట్లాడగలగాలి, రాయాలి అనమాట. అండ్ అలానే మనం మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నీట్గా ఉండాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే మ్యాండేటరీ అంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. సార్ ఇది వచ్చేసి ఏజిఎస్ హెల్త్ అనమాట. మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ని ఇది కూడా తీసుకుంటుంది. ఇదైతే వచ్చేసి లొకేషన్ వెల్లూరు అనమాట. చెన్నై లొకేషన్, వెల్లూరు లొకేషన్లో ఏజిఎస్ అయితే జరుగుతున్నాయి. ఇది మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ అనమాట. లైఫ్ సైన్స్ అండ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, లైఫ్ సైన్స్ అయి ఉండాలి, లేదా మరి జాబ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దామండి. ఇదైతే వచ్చేసి ఆల్రెడీ చూసాం, పారామెడికల్ ఆర్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటున్నారండి. 2021 నుంచి 2024 పాస్డ్ అవుట్స్ అయితే తీసుకుంటున్నారనమాట. రిజల్ట్ షుడ్ బి డిక్లేర్డ్. సో 2024 కూడా రిజల్ట్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. రిజల్ట్స్ రాని వాళ్ళు మాత్రం 2023 వరకు ఎలిజిబుల్. షుడ్ బి ఫైన్ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అలానే బ్యాక్లాగ్స్ కానీ ఏమన్నా ఉంటే మాత్రం అవైతే రాకూడదు. అంటే హైయర్ ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఇంకెవరైనా ఉంటారు కదా, హైయర్ స్టడీస్ ప్లాన్స్ అంటే వాళ్ళ కంపెనీలోనే వర్క్ అయితే చేయాలి. లైక్ ఇప్పుడు బీఫామ్ అయిపోతే ఎంఫామ్కి వెళ్ళడం కానీ అలా లీవ్స్ అడగడం కానీ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇంట్రెస్ట్ అయితే చూపించకూడదని చెప్తున్నారు వీళ్ళు. రెజ్యూమ్ అయితే మీరు రెజ్యూమ్ అయితే పంపించవచ్చు అనమాట వాళ్ళకి. ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఉంది అండ్ అలానే ఈమెయిల్ ఐడి కూడా ఉంది. ఇదైతే ఓన్లీ ఫర్ ద వెల్లూరు లొకేషన్ అనేది చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్, ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడి మాత్రం ఇది వెల్లూరు లొకేషన్ వాళ్ళకి. ఏజిఎస్ కంపెనీ అనమాట. చూసేసారు కదా, ఇది ఏజిఎస్ కంపెనీ అయితే. ఇదైతే వచ్చేసి వేరే లొకేషన్, అదైతే వచ్చేసి వెల్లూరు లొకేషన్ అనమాట. సో సేమ్ ఇది కూడా అంతే అనమాట. పారామెడికల్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటున్నారు. ఇదైతే వచ్చేసి కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఏంటంటే దీనికైతే వచ్చేసి ఓన్లీ 2023 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అంటే 4 years చదువుంటాం, మనలో అయితే 5 years చదువుకుంటాం. 4 years చదివిన కోర్స్ అయినా 5 years చదివిన కోర్స్ అయినా ఖచ్చితంగా 4 years నుంచి అబోవ్ అయితే ఉండాలంటాం కదా. పారామెడికల్ లైఫ్ సైన్స్ 4 or 5 years అయితే అడుగుతున్నారు. రిజల్ట్స్ అయితే షుడ్ బి డిక్లేర్డ్. ఈ 2023 వరకు అయితే రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా డిక్లేర్డ్ అయితే ఉండాలి. టైమింగ్స్ అయితే వచ్చేసి 10 AM to 3 PM. సో ఈ లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై లొకేషన్, ముందుది వెల్లూరు లొకేషన్. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే మీరైతే వెళ్ళిపోవచ్చు అనమాట. వాకింగ్కి అయితే 10 AM నుంచి అయితే జరుగుతున్నాయి. మండే టు ఫ్రైడే ఎవ్రీడే జరుగుతున్నాయి. మండే నుంచి ఫ్రైడే వరకు అయితే జరుగుతున్నాయి ఇంటర్వ్యూస్. మీరు మార్నింగ్ 10 AMకి అయితే వెళ్ళిపోవాలి అక్కడికి. 3 కల్లా ఫినిష్ అయితే అయిపోతాయని చెప్తున్నారు ఇంటర్వ్యూస్. నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి S2M హెల్త్ అనమాట. సింప్లిఫైయింగ్ హెల్త్ కేర్ అనేసి ఇచ్చారు ఇక్కడ. ఇదైతే వచ్చేసి వేకెన్సీస్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ అండి, కాకపోతే ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. అండ్ అలానే సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ బోత్ తీసుకుంటున్నారు. ముందైతే వచ్చేసి ఫస్ట్ కంపెనీ సర్టిఫైడ్, నెక్స్ట్ అయితే బోత్ నాన్ సర్టిఫైడ్ అండ్ సర్టిఫైడ్. ఇది కూడా అయితే వచ్చేసి సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ వాళ్ళని అయితే తీసుకుంటున్నారనమాట. ఇదైతే లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై కానీ కోయంబత్తూర్ లొకేషన్స్లో అయితే తీసుకుంటున్నారు. అండ్ అప్లై నో టు బి అ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ కంపెనీ అంటున్నారు. సో హెచ్సిసి కోడింగ్ అయితే అనమాట. ఈ స్పెషాలిటీ అయితే వచ్చేసి హెచ్సిసి కోడింగ్ వాళ్ళని తీసుకుంటున్నారు ఫ్రెషర్స్ని స్పెషాలిటీలో. అండ్ బెనిఫిట్స్ అయితే వచ్చేసి అట్రాక్టివ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అంటున్నారు. సో వాళ్ళే ఏఏపీసీ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. 6 days వర్కింగ్ ఉంటుంది. వీక్ ఆఫ్ అయితే వచ్చేసి ఒకటే ఉందండి. స్పాన్సర్డ్ ఏఏపీసీ సర్టిఫికేషన్ కూడా వాళ్ళే ఇస్తారు.
ఇన్సెంటివ్స్ కూడా మంచిగా ఉంటాయని చెప్తున్నారు. ఇవైతే బెనిఫిట్స్ అంటున్నారు. అండ్ ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చెప్పాను కదా అండి, 2 లొకేషన్స్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి, చెన్నై అండ్ కోయంబత్తూర్. ఫస్ట్ ఏదైతే వచ్చేసి చెన్నై లొకేషన్ అండ్ 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను. మండే నుండి సాటర్డే లోపు మీరు ఎనీ డే వచ్చేసి సెకండ్ లొకేషన్ కోయంబత్తూర్ అనమాట. ఇక్కడ కూడా మెన్షన్ చేశాను అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసాను. ఇక్కడ స్కాన్ ఆప్షన్ ఉంది, ఒకవేళ మీకు స్కాన్ అయితే ట్రై అయితే చేయండి. లేదంటే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశాను, ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశాను, వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా అయితే కూడా మేము ఆ లొకేషన్లో ఉన్నాం అనుకుంటే బోత్ సర్టిఫికేషన్ నాన్ సర్టిఫైడ్ హెచ్సిసి కోడింగ్ స్పెషాలిటీ కాబట్టి ఇదైతే వచ్చేసి లొకేషన్ అయితే వచ్చేసి నోయిడా అనమాట. వేకెన్సీస్ అయితే వచ్చేసి కోరియా హెల్త్ కంపెనీలో మెడికల్ కోడింగ్ అనమాట వేకెన్సీస్. లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే అడుగుతున్నారు. ఇదైతే వచ్చేసి నాన్ సర్టిఫికేషన్ వాళ్ళని తీసుకుంటున్నారండి. అండ్ పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెడికల్ కోడింగ్ అనమాట. సో నాన్ సర్టిఫైడ్ అండ్ బోత్ సర్టిఫైడ్ వాళ్ళని తీసుకుంటున్నారు. లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఓన్లీ పాస్డ్ అవుట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇదైతే వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను, ఎక్కడైతే లొకేషన్ ఉందో అక్కడ అడ్రస్ మెన్షన్ చేశాను. టైం అయితే 12 PM to 4 PM మండే టు ఫ్రైడే అయితే వాకిన్ అయితే జరుగుతున్నాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్. నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి క్లారుస్ అనమాట. సో ఇది కూడా అయితే వచ్చేసి ఫ్రెషర్స్కే మెడికల్ కోడింగ్ వేకెన్సీస్, కాకపోతే ఇదైతే వచ్చేసి సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళని అయితే అడుగుతున్నారనమాట. ఇదైతే క్వాలిఫికేషన్ ఒకసారి అయితే చెక్ అయితే చేసేద్దామండి. క్వాలిఫికేషన్ పరంగా అయితే వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే తీసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇంటర్ చేసిన తర్వాత అట్లీస్ట్ 3 years అనమాట. అంటే లైక్ మనం ఫార్మసీ చేస్తే 4 years చేస్తాం, డిగ్రీ అయితే 3 years చేస్తాం కదా. సో అట్లీస్ట్ 3 years అయితే కంప్లీట్ అయితే ఉండాలన్నమాట గ్రాడ్యుయేషన్లో. అండ్ ఇదైతే వచ్చేసి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండొచ్చు అంటున్నారు, యూఎస్ షిఫ్ట్ అవర్స్ అయితే ఉండొచ్చు అంటున్నారు. నాలెడ్జ్ ఇన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, మెడికల్ టెక్నాలజీస్ ఇవైతే ఒకసారి చెక్ అయితే చేసుకోండి. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి కోయంబత్తూర్, కంపెనీ అయితే వచ్చేసి క్లారిస్ అనమాట. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే చూసేద్దాం. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే వచ్చేసి ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. జాబ్ ట్రైనింగ్ అయితే వాళ్ళే ఇస్తామని చెప్తున్నారు. అలవెన్సెస్ అండ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయమంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ షిఫ్ట్ ఎక్కువ టైం చేస్తే కనుక అలవెన్సెస్ అండ్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. శాలరీ అయితే వచ్చేసి మంచిగా ఇస్తామని చెప్తున్నారు, ఎంతైతే మెన్షన్ అయితే చేయలేదు. సో వాకిన్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి లొకేషన్ వచ్చేసి కోయంబత్తూర్ అని చెప్పాను కదండి. సో కోయంబత్తూర్ తమిళనాడు అడ్రస్ అయితే ఇచ్చేసారు. ఒకసారి క్లారిఫిస్ అనేసి మ్యాప్లో అయితే చూసుకొని లొకేషన్కి అయితే వెళ్ళిపోండి వాకింగ్కి. మండే టు ఫ్రైడే అయితే వాకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలానే ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశాను. ఇదైతే వచ్చేసి క్లారిస్ అయితే వచ్చేసి స్పెషాలిటీ వేకెన్సీస్ అయితే వచ్చేసి హెచ్సిసి కోడింగ్ అనమాట. హెచ్సిసి స్పెషాలిటీలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సర్టిఫికేషన్ అయితే వచ్చేసి ఏపీసీ నుంచి అహిమా నుంచి అయితే తీసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి పెట్టేసేయండి. మరి ఇలాంటి ఫార్మా జాబ్స్ కోసం, మెడికల్ కోడింగ్ జాబ్స్ కోసం, ఇండస్ట్రియల్ జాబ్స్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.